ఇలా జరుగుతున్న లైంగిక వేధింపులపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తీసుకుంటున్న నేరస్తుల్లో మార్పు రావటం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. నెల్లూరు వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీలోని టిట్కో అపార్ట్మెంట్లో నివసించే 13 ఏళ్ల మైనర్ బాలిక 45 ఏళ్ల మహిళపై అలీ అనే వ్యక్తి లైంగికంగా దాడి చేసి బెదిరించాడు. ఇక ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్లో పవన్ కళ్యాణ్ పలు కీలక విషయాలపై స్పందించారు. ఘటన జరిగిన చాలా దారుణమని కూడా వెల్లడించారు ఆయన. ఇంకా బాధితులు స్థానికులు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు జనసేన అధినేత. ఇక జనసేన పక్షాన ప్రభుత్వ పరంగా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాంటి పరిస్థితులు నివారించేలా పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడతారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక ఏపీలో డ్రగ్స్ పెనుముప్పుగా మారిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వైసీపీ అవినీతి నేరపాలన నుంచి సంక్రమించిన మరొక వారసత్వ సమస్య ఇదని కూడా విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగు, సంబంధిత నేర కార్యక్రమాలకు సంబంధించి అరికట్టేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు పవన్. కొంతకాలం క్రితం విశాఖపట్నం ఓడరేవులో కొకైన్ షిప్మెంట్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దేశంలోనే ఇతర ప్రాంతాల్లో పట్టుబడిన డ్రగ్స్కు విజయవాడలోని ఒక వ్యాపార సంస్థతో సంబంధాలు ఉన్నాయని కూడా ఆరోపించారు పవన్. జగన్ పాలనలో డ్రగ్ మాఫియా బాగా అభివృద్ధి చెందిందని విమర్శలు గుప్పించారు. ఈ నేరగాళ్లు కట్టడి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరమని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.